సో కాసేపు ఈ వాటర్లో మగ్గితే మనం వేసినవన్నీ కూడా పన్నీర్కి బాగా పట్టేస్తుంది కదా. పట్టేస్తుంది. మూత పెడదామా? గీత గారు చూద్దామండి. చూద్దామండి. అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. ఓకే. పన్నీర్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఓకే. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేసి ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుంటే మనకి పన్నీర్ మటర్ మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే. అది అంతేనా? ఓకే. చూసారు కదండి, వేడివేడిగా పన్నీర్ మటర్ మసాలా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ పన్నీర్ మటర్ మసాలా తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ మటర్ మసాలా తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు కూడా అలానే వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొంచెం నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక టొమాటో ప్యూరీ వేసి మగ్గనివ్వాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, పచ్చి బఠానీలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, వేయించిన జీడిపప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. దీనిలో గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పన్నీర్ మటర్ మసాలా రెడీ. పన్నీర్ మటర్ మసాలా తయారు చేసే విధానం చూసారు కదండి. మాధవి గారు, కాసేపు మీ మసాలా కర్రీని అలా పక్కన పెట్టేద్దామే. వీళ్ళ స్నాక్స్ కూడా అయిపోయిన తర్వాత చక్కగా రెండు టేస్ట్ సరే. ఓకేనా? రెడీయా కళ్యాణి గారు? మాది చాలా కొత్త వెరైటీ అండి. చాలా కొత్త వెరైటీ. మాది వేడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, అందుకే ఫస్ట్ తనని చేయమని చెప్తాను. అందుకేనా? ఓకే ఓకే ఓకేనండి. మరి చీజ్ పీస్ నగెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చీజ్ పీస్ నగెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, బ్రెడ్ స్లైసెస్ 5, మైదా 100 గ్రాములు, చీజ్ స్లైసెస్ 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉడికించిన పాలకూర 1 కప్పు, ఓట్స్ పౌడర్ 1 కప్పు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకేనండి. మరి కళ్యాణి గారు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచి రేపు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే కళ్యాణి గారు, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ స్టవ్ వెలిగించాలా? తప్పదు మరి. సో ఫస్ట్ దీనికి ఏమి కలుపుకోవడం ప్రిపరేషన్ అలా ఏం లేదా? ఫస్ట్ ఆయిల్ హీట్ చేసేసుకుంటే అది వేడెక్కేలోపు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది డీప్ ఫ్రైకి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వేడెక్కేలోపు మనం ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్ చేసిన ఆలుని మ్యాష్ చేసుకోవాలండి. ఓకే. సో అన్ని కలిపేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అది. ఓకే. ఇప్పుడు మనం గ్రీన్ పీస్ వేసుకోవాలండి దీనిలో. ఓకే. తర్వాత బాయిల్ చేసిన పాలక్. అంటే ఇవన్నీ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ కోసం. ఫ్లేవర్స్. కార్న్ కూడా కొంచెం వేసుకోవాలి. ఓకే. ఇదంతా ఫుల్ మ్యాష్ చేసుకోవాలి బాగా. ఓకే 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 అండి. దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. కొంచెం సాల్ట్. ఓకే. కొంచెం కారం. సరిపోయింది. సో దీన్ని మనం ఇలాగ బ్రెడ్ పౌడర్ తీసుకొని దీనిలో రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. మీరు ఆ పీసెస్ అలా పెట్టుకునే కంటే లేకపోతే కొద్దిగా మిక్స్ చేసినా పర్వాలా? ఏవి ఈ బఠానీగా? కచ్చగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే లేతగా ఉన్నాయంటే బాగుంటుంది, కొంచెం ముదిరి కాబట్టి మీకు ఇలాగ వచ్చింది. ఓకే. దీన్ని ఇలాగ చేసుకోవాలి. ఓకే. సో రోల్ చిన్ని చిన్ని బుల్లెట్స్ షేప్ లో చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే. జస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే ఓకే. మిరపకాయ బజ్జీ ఒకసారి వేసాక లావుగా రావాలంటే మళ్ళీ చేస్తాం. అట్లా దీన్ని కూడా ఇంకోసారి చేయండి. ఓహో. తర్వాత ఇప్పుడు ఓకే అండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆ బౌల్ తీసుకుంది. దీనిలో కొంచెం వాటర్ వేసుకున్నాం. ఓకే. సో
బ్రెడ్ స్లైసెస్ ని ఇలా కట్ చేసుకోవాలండి. ని మనం బ్రౌన్ అంతా కట్ చేసి దాన్ని హాఫ్ కింద కట్ చేసి ఒక బ్రెడ్ పీస్ ని 2 ముక్కలు చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీన్ని మనం తడుపుకోవాలి వాటర్లో జస్ట్ కొంచెం. సో వాటర్ లో మొత్తము వెట్ చేసేసుకోవాలా? ఇలా డ్రైన్ చేసేసి ఓకే. దీని మీద ఒక చీజ్ స్లైస్ ఓకే ఇలా పెట్టాలి. దీని మీద ఇందాక మనం ఆల్రెడీ చేసుకున్నవన్నీ ఒక బాల్ చేసేసుకోవాలి దీన్ని. ఓకే. సో ఇంకా మనకి ఇలా ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని మన ఇష్టం. అంతే. ఓకే అండి, ఇలా రోల్ చేసేసుకున్నాం వీటిని అన్ని బ్రెడ్లో కలిపేసి. ఓకే. ఇప్పుడు ఇది మైదా అండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్తో కలిపి బజ్జీ పిండిలాగా చేసుకోవాలి. ఇది ఇప్పుడు దాని అంటే ఇంకో టాపింగ్ ఇంకో టాపింగ్ అయ్యేలోపు మనం ఆయిల్ వేడి చేసేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఇవి ఇలా చేసుకున్నాం కదా, మైదాని మనం ఇలాగా వాటర్ వేసి బజ్జీ పిండి లాగా కలిపేసుకోవాలి. ఇదేంటంటే ఓట్స్ ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగా. ఇప్పుడు మనం ఇందాక రోల్ చేసుకున్నవి జస్ట్ మైదా పిండిలో జస్ట్ కొంచెం డిప్ చేసి దీన్ని మళ్ళీ మనం ఓట్స్ తోటి రోల్ చేసుకోవాలి. జస్ట్ ఓన్లీ డ్రై ఓట్స్ ని పౌడర్ చేసుకోవడమే. దీన్ని మనం ఇలాగ రోల్ చేసేసుకొని ఇలా చేసేసుకోవాలి. ఓకే ఓకే. ఓట్స్ ఇప్పుడు అందరూ బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే అండి, ఇవన్నీ మనం ఇలాగ రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాయిల్ అయిపోయింది కదా, మనం దీన్ని జస్ట్ ఒక 2 minutes డీప్ ఫ్రై, బ్రౌన్ షేడ్ వచ్చేస్తే చాలు. సో బ్రెడ్ అండ్ ఓట్స్ పౌడర్ కాబట్టి ఎలాగో ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతుంది కదా. ఓకే అండి, అయిపోయింది. టిష్యూ పేపర్లోకి వేసేసుకున్నామండి ఫస్ట్. ఓకే. సాల్ట్ పెప్పర్ ఉంది కదండి, దాన్ని జస్ట్ ఇలా పైన, ఎందుకంటే దీనికి మనం ఇంకేమీ యాడ్ చేయలేదు కదా, టేస్ట్ ఏం లేదు కాబట్టి దానికి కొంచెం దీనికి సాల్ట్ పెప్పర్ యాడ్ చేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది. ఓకే ఓకే. కొంచెం కొత్తిమీర. ఓకే అండి, ఓకే. చీజ్ పీస్ నగెట్స్ రెడీ అయిపోయినాయండి. సాస్తో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి, వేడి వేడిగా చీజ్ పీస్ నగెట్స్ రెడీ. మరి టేస్ట్ చేసే ముందు ఇవి తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చీజ్ పీస్ నగెట్స్ తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళదుంపలు ఒక బౌల్లోకి తీసుకుని మెదుపుకోవాలి. దీనిలో పచ్చి బఠానీలు, ఉడికించిన పాలకూర, స్వీట్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నగెట్స్ లా చేసుకుని వీటికి బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ ల అంచులు కట్ చేసి ఒక్కో బ్రెడ్ స్లైస్ ను 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని నీళ్లలో ముంచి తీసి నీళ్లు పిండి వీటిపై చీజ్ స్లైస్లుంచి వేయించుకున్న నగ్గెట్స్ ఉంచి తిరిగి వాటిని రోల్ చేయాలి. మైదాలో కొంచెం ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలపాలి. బ్రెడ్ స్లైస్ లో చుట్టుకున్న నగ్గెట్స్ ను ఈ పిండిలో ముంచి తీసి ఓట్స్ పౌడర్ పట్టించి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఆపై వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర జల్లుకుంటే చీజ్ పీస్ నగ్గెట్స్ రెడీ. వీటిని